హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం మంచిర్యాల జిల్లా ముల్కాల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఒక 10 years బ్యాక్ కట్టిన బిల్డింగ్ పైన మనం మళ్ళీ ఒక సింగిల్ బెడ్రూమ్ నిర్మించడం జరిగింది. తక్కువ ఖర్చుతోటి ఇల్లు ఎవరైతే నిర్మించుకుందామని అనుకుంటున్నారో మిత్రులు, వాళ్ళు మమ్మల్ని సంప్రదించగలరు. ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ పైన ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. బ్రిక్ ఈ విధంగా ఉంటుంది. ఈ గోడలకు మనం ఇసుక సిమెంట్ వాడడం. ఈ గోడలకు మొత్తానికి మనం ప్లాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది మిత్రులకు డౌట్ ఉంటుంది, ఎలక్ట్రీషియన్ వర్క్ ఏ విధంగా చేసుకున్నాడు, అసలు చేసుకోవచ్చా లేదా, ప్లంబింగ్ వర్క్ ఏ విధంగా, అలాంటి అనుమానాలు ఏది అవసరం లేదు. మామూలుగా మీరు మిగతా గోడలకు ఏ విధంగా చేస్తారో ఏ విధంగా చేసుకుంటామో దీనికి కూడా వైరింగ్ సింపుల్గా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ గోడలకు కలర్ వేస్తే కూడా చాలా తక్కువ పడుతుంది. మిగతా గోడలకు ఇప్పుడు సేమ్ ఎంత 10x10 దానికి ఒక 5 లీటర్ల పెయింట్ పడితే దీనికి కేవలం 2 లీటర్ల వరకు సరిపోతుంది. ఈ బ్రిక్ అనేది చాలా నీట్గా ఉంటుంది, చాలా దృఢంగా ఉంటుంది. ఇది ఓపెన్ కిచెన్. ఇంకా చాలామంది మిత్రులకు ఈ ఇంటర్లాక్ బ్రిక్ నున్నగా ఉంటాయి కదా, టైల్స్ వేస్తే పట్టుకుంటుందా పట్టుకోదా అని ఒక చిన్న డౌటు. ఇక్కడ మనం టైల్స్ వర్క్ కూడా చూడవచ్చు. ఇది వంటగది. ప్లంబింగ్ వర్క్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. టైల్స్ వేస్తే ఈ విధంగా ఉంటాయి. ఎవరైతే సొంత ఇంటి కోసం కలకనే మిత్రులు ఉన్నారో వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. మరియు అలాగే తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వారు కూడా సంప్రదిస్తే మా సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. చాలా నున్నగా ఉంటుంది బ్రిక్. టైల్స్ వేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇది బాత్రూమ్. వర్షం పడితే వాటర్ లోపలికి వస్తాయా అన్న డౌట్లు ఉంటాయి, ఏమీ రావు. అలాంటి అనుమానాలు అవసరం లేదు. మిత్రులకు స్కూల్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, రేకుల షెడ్లు కానీ, రైస్ గోదాములు, ఫంక్షన్ హాల్స్ ఏది నిర్మించినా కానీ మమ్మల్ని సంప్రదించండి. అలాగే మేము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి బ్రిక్స్ సప్లై చేస్తాం. అలాగే మండలాల వారీగా మిషనరీలు కూడా మేము సప్లై చేయడం జరుగుతుంది. మిషనరీలు మేమే ఇచ్చి వాళ్ళకు ఇటుక ఏ విధంగా తయారు చేయవచ్చును, ఏ విధంగా తయారు చేయాలి, ఏంటి, ఎంత ఖర్చు, ఎంత లాభం, మిగతా గోడలకు మన ఈ గోడలకు ఎంత తేడా ఉంటుంది, ప్రతిదీ మేమే మీకు దగ్గర ఉండి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిషనరీ అమ్మిన తర్వాత ఆ ఏరియా నుండి వచ్చే గిరాకీ ఏదైతే ఉంటుందో బ్యాక్గ్రౌండ్లో మేమే ఉండి మళ్ళీ మీకు బ్రిక్స్ కూడా సేల్ చేయడం జరుగుతుంది. ఇందులో మిషనరీలు కావాల్సి వస్తే నాకు ఫోన్ చేయకుండా డైరెక్ట్గా వాట్సాప్లో పెట్టండి. అనవసరమైన కాల్స్ చాలా వస్తున్నాయి. అందులో ఎవరు నిజమైన కస్టమర్, ఎవరు టైంపాస్ చేస్తున్నారనేది అర్థం కావడం లేదు. కాబట్టి దయచేసి మిత్రులు తప్పుగా అనుకోవద్దు. మీరు వాట్సాప్ కనుక చేస్తే బ్రిక్ అవసరం ఉన్న వాళ్ళైతే మీ ఇంటి మ్యాప్ పెట్టి మీ అడ్రస్ పెట్టండి. పెడితే మేమే, మా టీం ఉంటారు. ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు ఎన్ని బ్రిక్స్ పడతాయి, ఆ బ్రిక్స్కు సంబంధించి ఎంత కాస్ట్ అవుతుందో మన వాళ్ళు చెప్తారు. అలాగే మిషనరీలు కావాల్సి వస్తే కూడా మమ్మల్ని సంప్రదించండి. మినిమం 6,50,000 నుండి మొదలుకొని మిషనరీలు ₹1,00,00,000 వరకు ఉన్నాయి. ఇందులో మనకు PMEGP కింద లోన్స్ కూడా వస్తాయి. కానీ ఆ లోన్స్ అంత సింపుల్గా రావడం లేదు, చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది.
పిఎంఈజీపీ కింద మున్సిపాలిటీ పరిధిలో కనుక మనం మిషనరీలు పెట్టి అంటే మనకు 25% సబ్సిడీ అనేది వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుండి. అలాగే గ్రామ పంచాయతీల నుండి ఏరియాలో కనుక మనం మిషనరీలు పెట్టుకుంటే అక్కడ 35% సబ్సిడీ అనేది వస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. అలాగే ప్రతి మండలానికి మనం మిషనరీలు ఇచ్చి అలాగే 10 మందికి ఉపాధిని ఇవ్వాలనేదే నా ఆలోచన. నేను ఉపాధి పొందుతూ మరో 10 మందికి ఉపాధిని ఇస్తూ అలాగే ఎవరైతే సొంతింటి కోసం కలగనే మిత్రులు ఉన్నారో వాళ్ళకు కొంత తక్కువ ఖర్చుతో ఇల్లు తయారు కావాలి, వాళ్ళు కట్టుకోవాలనేది నా ఆలోచన. ఇల్లు లేని వాళ్ళకు ఆ విలువ ఏంటి, ఆ బాధ ఏంటి అన్నది కిరాయిలకు ఉండే వాళ్ళకు చాలా అర్థమవుతుంది. ఉన్నవాళ్ళు ఏ విధంగానైనా ఇల్లు కట్టుకోగలరు, మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కోసమే నా ఈ ప్రయత్నం. ఒకసారి ఇల్లు కట్టుకునే వారి దగ్గరికి వెళ్ళి చూడండి ఎంత ఖర్చు అవుతుంది, ఇసుకకి ఎంత అవుతుంది, సిమెంట్కి ఎంత అవుతుంది. మీరు ఏ కంపెనీ సిమెంట్ కనుక చూసుకున్నా కానీ మినిమం 300 నుండి 400 మధ్యలో ఉన్నది. మన ఈ బ్రిక్ వాడుకుంటే 100 బస్తాలు అవసరం ఉన్న కాడ ఒక 10 బస్తాలతోటి ఇల్లు అనేది కంప్లీట్గా అవుతుంది. మనకు ఖర్చుతో పోల్చుకుంటే మిగతా బ్రిక్కును మనది ఒక 40% వరకు లెస్ అవుతుంది. ఏ విధంగా లెస్ అవుతుందని మీకు అనుమానం రావచ్చు. మనం గోడలకు ప్లాస్టింగ్ చేయం, ఇసుక సిమెంటు వాడం. తద్వారా అక్కడ కస్టమర్కు సేవ్ అవుతుంది. ఇప్పుడు మేస్త్రి వాళ్ళకు మినిమం ఏ ఏరియాలో చూసినా 1200 ఉంది, హెల్పర్స్కి చూస్తే 700, 800 ఉంది. 4 మేస్త్రీలు చేసే పని ఇది ఒక్క మేస్త్రే చేయగలుగుతాడు. 4 హెల్పర్లు చేయాల్సిన పని ఇది ఒక్క హెల్పరే చేస్తాడు. ఆ విధంగా కస్టమర్కు ఖర్చు అనేది తగ్గుతుంది. పెయింట్ కూడా చాలా తక్కువ అవసరం పడుతుంది. ఎందుకంటే ఈ బ్రిక్ ఆల్రెడీ చాలా నున్నగా ఉంటుంది కాబట్టి ప్లాస్టింగ్ చేయం. దాని మీద కలర్ వేసుకుంటే తక్కువ కలరే అవసరం పడుతుంది. ఫస్ట్ వైట్ ప్రైమర్ వేయించుకొని తర్వాత ఇట్లా ఒక్కొక్క గోడకు అంటే ఇట్లా ఈ విధంగా ఎల్ మోడల్ వేయడం జరుగుతుంది కలర్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మీకు ఎక్కడ బ్రిక్స్ కానీ మిషనరీలు కానీ అవసరం ఉంటే మా ఈ నెంబర్ 9014042525 నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వడం జరుగుతుంది. ఫోన్స్ చేయమన్నా అని నెంబర్ పెట్టినందుకు చాలామంది అట్టిగా టైంపాస్ కాల్స్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అట్లా నాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే మాకు కూడా ఇక్కడ వర్కర్లు ఉంటారు, నేను కూడా వర్క్ చేసుకోవాలి కదా. ఆలోచించండి, దయచేసి తప్పుగా ఎవరు అనుకోవద్దు. అలాగే మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులు కానీ లేకపోతే బంధువులు కానీ ఎవరైనా ఇండ్లు నిర్మించుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకు షేర్ చేయండి. వాళ్ళకు మీరు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మిషనరీలు మేమే ఇచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఈ దందాలోకి రావాలనుకుంటే ఇది పోటీ లేని బిజినెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలంటే మీరు ఈ వీడియో చూడడం అయిపోయిన తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్స్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో అంతమందిని అడిగి చూడండి. ఇవి గట్టిగా మాట్లాడితే జిల్లాకి ఒక మిషన్ కూడా సరిగ్గా లేవు. ఇవి ఇప్పుడిప్పుడే మనకు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఇవి తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాలలో ఎప్పటి నుండో అందుబాటులో ఉన్నవి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పుడు గత 5 సంవత్సరాల నుండి చేస్తే ఒక 2 ఇయర్స్ కరోనా టైంలో ఎవరికి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ కాలేదు. ఇప్పుడిప్పుడే ప్రతి దగ్గర నుండి ఆర్డర్స్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు బ్రిక్స్ కావాల్సి వస్తే ఒక 20 రోజుల ముందుగానే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలా ఇస్తే మేము ఆ వెహికల్స్ మాట్లాడడానికి, లేబర్ను అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. ఈ మా యూట్యూబ్ ఛానల్ను చూసి సబ్స్క్రైబ్ చేయగలరని మా మనవి. థ్యాంక్ యూ.